మాజీ సీఎం వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనా కాలంలో పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖను మార్చారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా విశాఖను మార్చారు. ఓవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే విశాఖ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఫలితంగా దేశంలోనే సంపన్న పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో అడుగుపెట్టి జగన్ పారిశ్రామిక విజన్కు జై కొట్టారు. నాటి వైఎస్ జగన్ విజన్ కృషి కారణంగానే నేడు విశాఖ పారిశ్రామిక ముఖ చిత్రమంతా మారిందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖకు పెట్టుబడుల రాక కోసం అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ 2014-19 మధ్య చంద్రబాబు నిర్లక్ష్యంతో ఒక్క ఐటీ కంపెనీ కూడా విశాఖకు రాలేదు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సాగర తీరాన్ని టెక్నాలజీ నగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆశయంతో ముందుకు సాగారు. ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలను ఆకర్షించడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. అందులో భాగంగానే ముందు వరుసలో ఉండే ఇన్ఫోసిస్ సంస్థ రిషికొండ ఐటీ హిల్స్లో మొదటి విడతగా 1000 మందితో కార్యకలాపాలు ప్రారంభించింది. దిగ్గజ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్థ రాండ్స్టెడ్ ఏర్పాటు కూడా వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. బీచ్ ఐటీ కాన్సెప్ట్ నచ్చి రాండ్స్టెడ్ కంపెనీ ఏర్పాటుతో పాటు కాన్సెంట్రిక్స్ విస్తరణకు కృషి చేశారు. వీటితో పాటు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ని విశాఖ తీసుకొచ్చారు జగన్. ప్రతిష్టాత్మక రహేజా గ్రూప్ సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ మాల్ ని నిర్మిస్తోంది. నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. అప్పట్లో వైఎస్ జగన్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు రెండో విడతలో కూడా మరో 2000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు రహేజా ఆసక్తి చూపిస్తోంది. భారతదేశ పారిశ్రామిక రంగంలో అంబానీ అన్న, అదానీ అన్న ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఆదర్శం. అటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలే కొనియాడారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ని. అంతెందుకు, బిక్కవోల్లో ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో కుమార్ మంగళం గారే డైరెక్ట్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చాలా గొప్పది, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కన్వీనియంట్గా ఉంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు, ప్రొసీజర్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయని చెప్పి వారే చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిలాగా నేను విజనరీ అని గొప్పలు చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి చేత కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ని ప్రపంచ మేటి పారిశ్రామికవేత్త దిగ్గజాలు ప్రపంచం తెలిసేలాగా కొనియాడారు. కేవలం ఐటీ కంపెనీలను తీసుకురావడం, పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా విశాఖ నగర అభివృద్ధిని కూడా శరవేగంగా పరుగులు పెట్టించారు. పర్యాటకుల ఆకర్షణకు ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ని కైలాసగిరి కొండపై నిర్మించి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు విశాఖ వైపు చూసేలా చేశారు. సిరిపురంలో ది డెక్ పేరుతో పడవ ఆకారంలో అతిపెద్ద భవనాన్ని సుమారు 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐటీ పరిశ్రమల రాకతో పాటు పర్యాటకుల తాకిడి విశాఖకు పెరుగుతుందనే ముందస్తు ఆలోచనతో నగరంలో జంక్షన్లను ఐకానిక్ కూడళ్లుగా తీర్చిదిద్దడమే కాకుండా బస్బేలను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ అనగానే సాగర తీరం గుర్తొస్తుంది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న బీచ్ అభివృద్ధికి వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ హోదా రిషికొండ బీచ్కి వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది. ఈ హోదా ఉన్న బీచ్లకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ అభివృద్ధిలో వైఎస్ జగన్ తన విజన్తో చెరగని ముద్ర వేశారు. విశాఖపట్నం నగరాన్ని, అటు అనకాపల్లిని, ఇటు భీముల్ని కూడా విశాఖపట్నంలో విలీనం చేస్తూ విశాఖపట్నం నగర వ్యాప్తిని 72 వార్డుల నుంచి 98 వార్డులకు పెంచడంలో కానీ, స్మార్ట్ సిటీ నిధులను విశాఖపట్నంలో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడంలో కానీ, విశాఖపట్నం నగరంలో ఈరోజు మీరు వ్యాప్తంగా చూస్తే బస్ స్టాపులు అభివృద్ధి చెందే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి, ఎక్కడికక్కడ జంక్షన్స్ అభివృద్ధి చెందే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి, జగదాంబ క్లాక్ టవర్ సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి, రైల్వే జంక్షన్, రైల్వే సర్కిల్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ మూలకెళ్ళినా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు దిగ్గజ పారిశ్రామికవేత్తల నుంచి ప్రశంసలు దక్కాయి. విశాఖలోని ఏయూ మైదానంలో 2023లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు అంబానీ, అదానీ, జిందాల్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దీంతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసింది. ఈ సమ్మిట్ వేదికగా ముఖేష్ అంబానీ వైఎస్ జగన్ను కొనియాడారు. అదే పెట్టుబడుల సదస్సులో డేటా సెంటర్ నిర్మాణం కోసం ఒప్పందం జరిగింది. నాటి అదానీ డేటా సెంటర్ ఒప్పందమే నేడు గూగుల్ రాకకు కూడా కారణమైంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అదానీని పక్కకు నెట్టేసి కేవలం గూగుల్ మాత్రమే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గూగుల్తో కలిసి అదానీ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా దాస్తున్నారు చంద్రబాబు.
ఇక టీసీఎస్ వంటి సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వైఎస్ జగన్ కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ వాస్తవాలైనప్పటికీ వాటిని బయటకు చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేయడం బాబు అండ్ బ్యాచ్ కి అలవాటుగా మారిపోయింది. విశాఖ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఎన్ఏడి జంక్షన్లో వాహనదారులకు శాశ్వతంగా ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించడం కోసం ఫ్లైఓవర్ పూర్తి చేశారు జగన్. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే. వైఎస్ జగన్ చొరవతో అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ పార్క్ వస్తోంది. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ సంస్థ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందంటే దానికి వైఎస్ జగన్ సీఎంగా తీసుకున్న చొరవే కారణం. ఇలా విశాఖ జిల్లాతో పాటు అటు అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో విశాఖ అభివృద్ధికి అడుగులు పడితే దాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ కొనసాగించారు. విశాఖ నగరానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిపెట్టారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ప్రతి 50 కిలోమీటర్ల తీర ప్రాంతానికి ఓ పోర్ట్, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు. తన హయాంలో వైఎస్ జగన్ ఏపీ భవిష్యత్తు కోసం శ్రీకారం చుట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులివి. కళ్ల ముందే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను నిర్మించి చూపించారు వైఎస్ జగన్. తన విజన్తో వైజాగ్ బ్రాండ్ని రెట్టింపు చేశారు. నాడు వైఎస్ జగన్ క్రియేట్ చేసిన వైజాగ్ బ్రాండే నేడు సీఎం చంద్రబాబుకు దిక్కైంది. నాడు వైఎస్ జగన్ చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులే నేడు చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రజెంటేషన్ మెటీరియల్ అయింది. నాటి వైఎస్ జగన్ విజనే నేడు పెట్టుబడిదారులకు భవిష్యత్తుపై భరోసాగా చూపిస్తోంది చంద్రబాబు సర్కారు. ఓవైపు క్రెడిట్ సోరీ, మరోవైపు కాపీ బాబు. ఇప్పుడు ఈ 2 పదాలే ఏపీలో అందరి నోళ్లలోనూ నానుతున్నాయి. విశాఖలో 14-15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సిఐఐ ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా వైఎస్ జగన్ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. విశాఖను వేదికగా ఎంపిక చేసిన దగ్గర నుండి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న బ్రాండ్ వరకు అన్నింటా వైఎస్ జగన్ ముద్రే కనిపిస్తోంది. వైఎస్ జగన్ బ్రాండ్ ని క్రెడిట్ సోరీ చేస్తూ వైఎస్ జగన్ గతంలో సృష్టించిన వైజాగ్ బ్రాండ్ ని కాపీ చేస్తూ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇన్వెస్టర్ల సమ్మిట్ ని నిర్వహిస్తోందని పారిశ్రామిక వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి ఎంపిక చేసిన విశాఖ నగరం, విశాఖలోని ఏయూ గ్రౌండ్స్, విశాఖలో పెట్టుబడిదారులకు వివరిస్తున్న మౌలిక వసతులు అన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వం కృషికి దక్కిన ఫలితాలే. ఏపీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోర్టు ఆధారిత పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేసింది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే సామర్థ్యం విశాఖకు ఉందని వైఎస్ జగన్ గుర్తించి దానిని పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. విశాఖలో ఇప్పటికే మౌలిక వసతులున్నాయి కాబట్టి కొద్దిపాటి మౌలిక వసతులు అదనంగా కల్పిస్తే పరిపాలనా రాజధానిగా భవిష్యత్తులో మెగా సిటీలతో పోటీ పడుతుందని వైఎస్ జగన్ విజన్తో ఆలోచించారు. గతంలో విశాఖపై టీడీపీ ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేశారు. విశాఖ మునిగిపోతుందంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎవరెన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ అధిగమించి వైఎస్ జగన్ విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకు కృషి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని వాస్తవ రూపంలోకి తెచ్చారు. విశాఖను గ్లోబల్ సిటీగా ఆవిష్కరించేందుకు 1,000 కోట్ల ప్రాజెక్టులను తెచ్చారు. విశాఖలో 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ని నిర్వహించారు. ఇప్పుడు అచ్చం అదే బ్రాండ్ ని వినియోగించుకుంటూ చంద్రబాబు సర్కార్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తోంది. అమరావతి పేరు చెబితే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే అవకాశం లేదు కాబట్టి జగన్ బాటలోనే నడిచారు చంద్రబాబు. అంతేకాదు పెట్టుబడిదారులకు చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ వైఎస్ జగన్ హయాంలో చేపట్టినవే కావటం విశేషం. వైజాగ్ బ్రాండ్, ఏపీ బ్రాండ్ రెండూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రాజెక్టులే కావడంతో వైఎస్ జగన్ విజన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఒకేసారి 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. వైఎస్ జగన్ కంటే ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఇవేవీ చేపట్టలేదు. కట్ చేస్తే ఇప్పుడేమో ఇవన్నీ తన ఆలోచనలుగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు. పచ్చి అబద్ధాలతో పచ్చ డప్పు కొట్టుకుంటున్నారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ పోర్ట్ల నిర్మాణం కూడా తానే ప్రారంభించినట్టు పబ్లిసిటీ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన అబద్ధాలను చూసి పెట్టుబడిదారులు, ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంత పబ్లిక్ గా చంద్రబాబు క్రెడిట్ సోరీకి పాల్పడుతూ ఉంటే నోరెళ్లబెట్టి నివ్వెరబోతున్నారు. ఏపీలో మత్స్యకారులు సరైన వసతులు లేక చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు వలసకు వెళ్లేవారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను గమనించి అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఈ హార్బర్లు పూర్తయితే రాష్ట్రంలోని 60,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఎగుమతులు ప్రోత్సహించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 2030 నాటికి 10% మార్కెట్ వాటాతో టాప్ 3 స్టేట్స్ లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కీలక చర్యలు తీసుకుంది. ఇలా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలను అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు హేళన చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు జగన్ ఆలోచనల్ని తన క్రెడిట్లో వేసుకుంటున్నారు. పచ్చి అబద్ధాలు చెబుతూ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టుల్లో కనీసం గోడలు కూడా కట్టని చంద్రబాబు వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని తన ఖాతాలో వేసుకోవడం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నవ్వుకుంటోంది.